ఓకే అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు క్లాస్లో డిస్టెన్స్ ఫార్ములా మీద అప్లికేషన్స్ చూద్దామండి. ఈ సో దట్ ద పాయింట్స్ a, minus a, minus a, minus √3 are the vertices of an equilateral triangle. Find the area అన్నాడు కొంచెం. అయితే ఇక్కడ ఈ పాయింట్స్ అనేవి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క వెర్టెక్స్ అవుతున్నాయా లేదా అని మనం ప్రూవ్ చేయాలి ఫస్ట్. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వెర్టెక్స్ అవ్వాలంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఏబిసి అనే ట్రయాంగిల్లో వెర్టెక్స్ ఏ కామా ఏ, అలాగే బి మైనస్ ఏ కామా మైనస్ ఏ, సి మైనస్ √3a కామా √3a. ఈ వెర్టెక్స్ అన్నీ కూడా సమానంగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. అంటే ఫస్ట్ నేను ఏబి డిస్టెన్స్ వేస్తున్నాను చూద్దాం. ఏబి డిస్టెన్స్ ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ ఏబి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఫార్ములాని మనం అప్లై చేసి ఏబి డిస్టెన్స్ కాల్కులేట్ చేస్తున్నాను చూడండి. సో దట్ ఈక్వల్స్ టు ఏబి డిస్టెన్స్ రాస్తున్నాను. ఏబి డిస్టెన్స్ అంటే ఏ మైనస్ ఆఫ్ మైనస్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఇక్కడ ఏ మైనస్ ఆఫ్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఆఫ్ మైనస్ ఏ అంటే ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్, ఏ మైనస్ ఇంటూ మైనస్ ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఏ అంటే 2a హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ ఏ 2a హోల్ స్క్వేర్. 2a హోల్ స్క్వేర్ 2a హోల్ స్క్వేర్ 2a హోల్ స్క్వేర్ 2a హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 4a స్క్వేర్, ఇది 4a స్క్వేర్ 4a స్క్వేర్ 4a స్క్వేర్. ఏం చెప్పొచ్చు, రూట్ ఆఫ్ ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు 8a స్క్వేర్ రాస్తున్నాను. 8a స్క్వేర్ అంటే 2√2a యూనిట్స్ అని మనం చెప్పచ్చు. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అనేది 2√2a యూనిట్స్. నౌ డిస్టెన్స్ బిట్వీన్ బీసీ అంటే బీసీ డిస్టెన్స్ చేస్తున్నాను చూద్దాం. బీసీ డిస్టెన్స్ చేసినప్పుడు x2 మైనస్ x1 అండ్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఏ మైనస్ √3a హోల్ స్క్వేర్ తీసుకున్నాను. అలాగే y2 మైనస్ y1 మైనస్ ఏ మైనస్ √3a హోల్ స్క్వేర్ తీసుకొచ్చాం. ఓకే రైట్, ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3a హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఏ మైనస్ √3a హోల్ స్క్వేర్. సో ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ ప్లస్ అంటే మైనస్ 2ab 2√3a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3a స్క్వేర్. ఇది ఏ మైనస్ బి మైనస్ ఏ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2√3a స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్. ఓకే, నౌ మైనస్ 2√3a ప్లస్ 2√3a క్యాన్సిల్. ఏ స్క్వేర్ 3a స్క్వేర్ ఏ స్క్వేర్ 3a స్క్వేర్ మీన్స్ ఇది 8a స్క్వేర్ అవుతుంది. 8a స్క్వేర్ అంటే దీని ఫార్ములా వచ్చేసి 2√2a యూనిట్స్ రాసుకున్నాం. అంటే డిస్టెన్స్ బిట్వీన్ బీసీ అయింది మనకి. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ చేద్దాం. ఏసీ డిస్టెన్స్ చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ చూద్దాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే దట్ ఈక్వల్స్ టు ఏ మైనస్ √3a హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 ఏ మైనస్ √3a హోల్ స్క్వేర్. దీన్ని కూడా సింప్లిఫై చేస్తే ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ కూడా ఫైనల్గా 2√2a యూనిట్స్ వస్తుందండి. ఓకేనా, 2√2a యూనిట్స్. ఓకే, ఇక్కడ ఏబి వాల్యూ 2√2a యూనిట్స్, బీసీ కూడా 2√2a యూనిట్స్, ఏసీ కూడా 2√2a యూనిట్స్. కాబట్టి ద గివెన్ వెర్టెక్స్ ఫార్మ్ ఏ గివెన్ వెర్టిసెస్ ఫార్మ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది. ఓకే రైట్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో నెక్స్ట్కి వచ్చింది ఇక్కడ రెండోది ఆల్సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్.
ఏరియా ఆఫ్ an equilateral triangle. Area of an equilateral triangle delta is equal to root 3/4 a square unit. Okay, right now. Okay, ఇక్కడ write the perimeter of the triangle formed by the points O00, A, 0, B, 0, B అన్న. సో ఇక్కడ O00 అంటే పెరిమీటర్ తీసుకోమన్నప్పుడు ఆరిజిన్ అనేది మనకి ఒక వెట్టెక్స్ ఇచ్చాడు. అంటే 0, 0 ఇది O అనే ఆరిజిన్. ఇది ఏనే పాయింట్ తీసుకున్నామండి. ఏనే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద A, 0, ఇది B అనే పాయింట్కి కన్సిడర్ చేస్తే ఇది 0, B అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఓఏ అనేది ఎక్స్ ఇంటర్సెప్ట్ అవుతుంది. అంటే ఇది ఏ యూనిట్స్ అనమాట. ఓకే. అలాగే ఓబి అనేది బి యూనిట్స్ అవుతుంది. అది వై ఇంటర్సెప్ట్. ఇప్పుడు ఏబి తీసుకుందాం అనుకోండి. అంటే ఏబి అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్? ఏఓబి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏఓబి అనేది ఎప్పుడైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిందో ఇది అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ప్రకారము ఏబి ఏమవుతుందంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. సో ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఏం రాసుకున్నాం? ఓబిసి, సారీ. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి పెరిమీటర్ కావాలి అంటే ఏం చెప్పుకున్నాం అంటే ఓఏ ప్లస్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఏబి తీసుకొచ్చాం. ఓకే. ఓఏ వాల్యూ ఏమొచ్చేసి ఓఏ ఏ యూనిట్స్, అలాగే ఓబి బి యూనిట్స్, ఏబి అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యూనిట్స్ అనేది పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్